ఇక్కడ ఏంటంటే ఆంధ్ర జీతగాడు వచ్చి ఇక్కడ పరిపాలన చేస్తున్నాడు. ఇప్పుడు కేసీఆర్ గారు 1000 సార్లు చెప్పాడు ఉద్యమ కాలంలో, కత్తి మనదే కానీ కత్తి ఆంధ్ర ఉంది కానీ పొడిస్టోడు మనోడే అని. ఇప్పుడు ఈ సర్కార్ అనే కత్తి ఇది ఆంధ్రోడు ఇచ్చిన కత్తి. ఇది పొడిసేది ఎవరిని? మనోడే పొడుస్తున్నాడు. మన పాలమూరు బిడ్డే మనల్ని పొడుస్తున్నాడు. కత్తి మాత్రం ఆంధ్ర ఉంది. అంటే ఒళ్ళు మండిపోతున్నది ఇవాళ జరుగుతున్న అన్యాయాలు చూస్తూ ఉంటే. అసలు మనము తెలంగాణ ఉద్యమం ప్రారంభం కాకముందే పైనున్న కర్ణాటక, మహారాష్ట్రలు భీమా మీద, కృష్ణా నది మీద, అంటే ఏదో కింద చిన్న కాలువ మీదనో లేకుంటే చిన్న వాగు మీదనో చెక్ డ్యాములు కట్టిందంటే అర్థం చేసుకోవచ్చు. అక్కడ అవసరాలకు ఆ ఊరి ప్రజలు కట్టుకున్నారు అని చెప్పుకోవచ్చు. కానీ ప్రధానమైన కృష్ణా నది మీద, ప్రధానమైన భీమా నది మీద 13 బ్యారేజీలు కట్టుకున్నారు. బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్ పేరు, కానీ ఒక్కొక్క దానికి ఏంటంటే 3 టీఎంసీలు 4 టీఎంసీలు వాడుకోవడానికి 2 పక్కలకు కూడా పెద్ద పెద్ద పంప్ సెట్లు పెడతారు అన్నట్టు. అంటే 2002లోనే నేను ఈ భీమా మీద, కృష్ణా మీద 2002లో టీఆర్ఎస్ పార్టీ ఏర్పడ్డ తర్వాత నేను నీటిపారుదల వింగ్కు కన్వీనర్ ఉంటుంది. అప్పుడు నేను ఈ 2 నదుల మీద ప్రయాణం చేసిన మన విలేకరులు జకీర్ అని సీనియర్ విలేకరు, ఇప్పటికి కూడా ఆయన సొంత వీడియో ఛానల్ పెట్టుకొని నడుపుతున్నాడు. జకీర్ నేను పోతే ఆయన అప్పుడు TV9లో ఉండే, 2004 అనుకుంటా, 3-4 ఆ టైంలో పోతే భీమా మీద ఒక ఆంధ్ర కాంట్రాక్టర్, రాయలసీమ కాంట్రాక్టర్, ఈ మన తంగిడికి కొంచెం పైన ఇప్పుడు ఏదైతే కొత్తగా ప్రతిపాదిస్తున్న బ్యారేజ్ ఉందో దానికి కొంచెం పైన ఒక పెద్ద డ్యామ్ లాగా కట్టిండు. అది బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్ అని పెట్టిండ్లు. అటుపక్క ఊరు లేదు, ఇటుపక్క ఊరు లేదు. ఒక బ్రిడ్జ్ కట్టాలంటే 2 పక్కలకు ఊర్లు ఉండాలి, రాకపోకల కోసం కట్టాలి. కానీ నీళ్ళు ఆపుకోవడానికి గట్టి బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్ అని చెప్పి 1/2 టీఎంసీ అన్నారు. కానీ పెద్ద పవర్ ప్రాజెక్ట్, ఐడల్ పవర్ ప్రాజెక్టే కట్టారు అక్కడ. అంటే 1/2 టీఎంసీకి ఐడల్ పవర్ ప్రాజెక్టులు రావు. అయితే ఇంత పెద్ద కుట్ర చేస్తున్నాడని పోయి వీడియో తీస్తే మమ్మల్ని ఆ రూమ్లో స్థలం వేసిండు ఆ కాంట్రాక్టర్. వాడు ఆంధ్రోడే, ఆంధ్ర కాంట్రాక్టరే. వాడు పనిచేస్తున్నది కర్ణాటక ప్రయోజనాల కోసం. అది కర్ణాటకలో ఉన్నది ఆ ప్రాంతం. సో వేస్తే మళ్ళీ రవిప్రకాష్ గారికి జకీర్ ఫోన్ చేసి అక్కడ కర్ణాటక ఇరిగేషన్ మినిస్టర్తో మాట్లాడితే ఓ 2-3 గంటల తర్వాత మమ్మల్ని ఆ రూమ్లోకి వెళ్ళి తాళం తీసి బయటికి పంపేళ్ళు. ఇప్పుడు నేను చెప్పినది ఎప్పుడు 2002, 3, 4 ఆ ప్రాంతంలో. అదే మంజీరా మీద మహారాష్ట్ర 32 బ్యారేజీలు కట్టింది, బ్రిడ్జ్ కమ్ బ్యారేజీలు. అంటే ఒక చుక్క నీరు కూడా పైయోడు కిందికి రాణిస్తలేడు. మన నీళ్లు మనం వాడుకోవడానికి ఇక తెలంగాణ తప్ప వేరే దిక్కు లేదని తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంటే ఇప్పుడు కిందున్నోడు మన నీళ్ళని మనం వాడుకోనిస్తలేడు. పైనోడేమో మన నీళ్ళని మొత్తం ఎత్తుకపోతున్నాడు కిందికి రానియకుండా. ఇప్పుడు ఆల్మట్టి డ్యామ్ గురించి మీరే చెప్పారు. అది ఒక బాగల్కోట్ అనే ఒక సిటీ మొత్తాన్నే వాళ్ళు ముంపులో గురి చేశారు. 70,000 కోట్లు ఇప్పుడు దానికి ప్రభుత్వం రిలీజ్ చేసింది అక్కడ, కర్ణాటక ప్రభుత్వం. అంటే ఇటు కర్ణాటకలో ఉన్న కాంగ్రెస్, ఇటు తెలంగాణలో ఉన్న తెలుగుదేశం కాంగ్రెస్, పక్కనున్న చంద్రబాబు నాయుడు, కేంద్రంలో ఉన్న బీజేపీ అందరూ ఒక్కటైపోయింది. ఇటువంటి టైంలో మన ప్రజలు ఈ మొదటి నుంచి జై తెలంగాణ అనే వ్యక్తిని, తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించిన వ్యక్తిని, పక్క ముఖ్యమంత్రి జీతగాన్ని తీసుకొచ్చి ఇవాళ మన నెత్తి మీద రుద్దింది ప్రజలు. ఇవాళ అనుభవించాల్సి వస్తే తప్పదు. ఇప్పుడు మీరు సురేష్ గారు గుర్తు చేసుకుంటే ఇదే ఛానల్లో నామినేషన్లు అయ్యేటప్పుడే చెప్పాను, పోయిన ఎలక్షన్ల కంటే ముందు పొరపాటున కనుక కాంగ్రెస్ని తెస్తే పాలమూరు రంగారెడ్డి అడుగు ముందుకు పడదు, ఎక్కడున్నది అక్కడనే ఆగిపోతుంది, పైనుంచి అల్మట్టి ఎత్తుపేస్తారు, మనకు చుక్క నీరు రానియరు, పాలమూరు బిడ్డలు విఘ్నులు, మీరు కనుక తప్పులు చేశారనుకోండి, మీరు ఏ కోపంతోనైనా కాంగ్రెస్ను నెత్తికిచ్చుకుంటే మాత్రం మీకు మళ్ళీ వలసలు తప్పవు, ఆత్మహత్యలు తప్పవు, ఆకలి చావులు తప్పవు అని చెప్పి మీరు మళ్ళా క్లిప్పింగ్ ఉంటే పెట్టండి. నేను ఒక్కనే కాదు, కేసీఆర్ గారు ప్రతి మీటింగ్లో పిట్ట అరిచినట్టు అరిచిండు. పాలమూరులో జరిగిన ఏ మీటింగ్ క్లిప్పింగ్ అయినా తీయండి, మీరు మళ్ళీ తప్పు చేస్తే గోసపడతారు అని చెప్పాడు, మోసపోతారు అని చెప్పాడు, మళ్ళీ వెనుకటి రోజులు వస్తాయి అని చెప్పాడు. ఇవాళ వచ్చినాయి మళ్ళీ. నిన్న రేవంత్ రెడ్డి స్పీచ్ చూస్తుంటే అసలు నేను ఒక 2-3 నిమిషాలు కూడా చూడలేకపోయాను. ఎందుకంటే ఆ బీపీ పెరుగుతూ ఉంది. ఆయన ఏమంటాడంటే 10 లక్షల ఎకరాలకు కాంగ్రెస్ నీళ్ళు ఇచ్చిందంట కేసీఆర్ గారు రాకముందు, తెలంగాణ రాకముందు. సమైక్య రాష్ట్రంలో 10 లక్షల ఎకరాలకు వాళ్ళ గురువు చంద్రబాబు నాయుడు తెచ్చి ఇచ్చిండా, లేకపోతే రాజశేఖర రెడ్డి తెచ్చిండా, రోషయ్య కిరణ్ కుమార్ రెడ్డి తెచ్చిండా? 10 లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చేదట. ఇప్పుడు గదే 10 లక్షలకు వస్తున్నదట. ఏం మాట్లాడతాడు ఒక ముఖ్యమంత్రిగా? పైనుంచి దొంగ అన్నట్టుగా ఆయనే అందరినీ దొంగలు అంటున్నాడు. అసలు ఆయనే పెద్ద దొంగ. ఎందుకంటే ఇవాళ
ఈయన అధికారంలోకి వచ్చిన కాంచి పాలమూరు జిల్లాలో తట్టెడు మన్ను తీయలేదు, ఎక్కడ కూడా ఒక కన్స్ట్రక్షన్ వర్క్ అనేది జరగలేదు. ఇప్పుడు ఒక సర్కార్ అన్నప్పుడు గత సర్కారు ఈ సర్కారు ఎవరి నాయకత్వం అన్న ఉండనియండి, ఒకటే సర్కార్ అది. ఇప్పుడు పోయిన సర్కార్లో పనులు జరిగితే ఈ సర్కార్లో బిల్లులు చెల్లిస్తారు, ఈ సర్కార్లో పనులు జరిగితే వచ్చే సర్కార్లో బిల్లులు చెల్లిస్తారు. ల్యాండ్ అక్విజిషన్లో కొన్ని వివాదాలు ఉండే, అవి 286 కోట్లు గతంలో చెల్లించండి ఈయన వచ్చిన తర్వాత. దానికే పెద్ద పండుగ చేసుకుంటా ఉన్నాడు. అది కూడా 2.5 సంవత్సరాల తర్వాత ఆ ఉద్దండాపూర్ వాళ్లకు డబ్బులు పెట్టి, ఇప్పుడు ఈ 2.5 ఏళ్ళు ఎక్కడ నిద్రపోయినావు నువ్వు? ఇదే కేసీఆర్ ఉంటే ఒక 6 నెలల్లో వచ్చేది కదా. అదివరకు అన్ని నెగోషియేషన్స్ అయినాయి, రేట్ ఫిక్స్ అయింది, డబ్బులు చెల్లించడమే ఆలస్యంగా ఉండే. ఆ టైంలో ఎలక్షన్ వచ్చింది, ఎలక్షన్ తర్వాత పే చేద్దాం అనుకుంటే ఈయన వచ్చి 2 సంవత్సరాలు ఆలస్యం చేసినందుకు ఉద్దండాపూర్ వాళ్ళు నిలదీయాలి, రేటు పెంచమని అడగాలి, కానీ వాళ్ళు ఏదో పండుగ చేసుకుంటున్నట్టుగా నిన్న మైకులో చెప్తా ఉన్నాడు. ఇదంతా కూడా కాంగ్రెస్ కార్యకర్తలను తీసుకొచ్చి మీటింగ్లో కూర్చోబెట్టి ఇవాళ ఈ రకంగా మా పాత ప్రభుత్వం మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అనేది ఇది ప్రజలు అర్థం చేసుకోవాలి. ఈయనతో ఏది కాదు, అర్థం చేసుకోవడానికి ఆయనకు 2.5 సంవత్సరాలు పట్టిందని చెప్తున్నాడు. అర్థం చేసుకోవడానికే 2.5 సంవత్సరాలు పడితే ఇక ఆయన ముందుకు పోయేది ఎప్పుడు, ఆయన టేకప్ చేసేది ఎప్పుడు, మిగతా ల్యాండ్ అక్విజిషన్ ఎప్పుడు చేస్తాడు? ఆయనకి ఏమర్థమైంది? మళ్ళీ జూరాల నుంచి తీసుకొస్తా అంటాడు. జూరాల నుంచి తీసుకొస్తే ఏంటంటే శ్రీశైలం నీళ్ళని కూడా అటు రాయలసీమకు అప్పచెప్పడానికి లేదా కోస్తాకు అప్పచెప్పడానికి. అంటే తెలంగాణ వాడు శ్రీశైలం నీళ్లు వాడుకోవద్దు, అదేదో వాళ్ళకు పేటెంట్ ఉన్నట్టుగా. అన్నిటికంటే దారుణం ఏంటంటే శుభవార్త అనే పేరుతోని నేను కష్టపడి ఎన్ఓసి తీసుకొస్తున్నా, బనకచెర్లకు నీళ్ళు ఇస్తే మనకేమవుతుంది అని చెప్పి అడుగుతున్నాడు. అంటే ఇది ప్రజలకు అర్థమైందో కాలేదో కానీ గోదావరిలో మనకు అస్ఫాబాద్ దగ్గర మొదలుపెట్టిన వార్దా ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వకుండా చంద్రబాబు అడ్డుపడ్డాడు. అక్కడ అన్నీ కూడా ఎన్ఓసీలు లేకుండా ఒక్క మన పాలమూరు కోసం ఎన్ఓసీ తెచ్చుకుంటే ఉపయోగం ఏమున్నది? ఆ ఎన్ఓసీ అవసరమేంది? ఇవాళ మన నీళ్లను మనం తీసుకోవడానికి కొట్టాడాల్సింది పోయి వాడి కాళ్ళ దగ్గర పడుతున్నాడు అంటే ఇద్దరి మధ్య ఉన్న అండర్స్టాండింగ్ అనేది ప్రజలు అర్థం చేసుకోవాలి. ఈ తెలుగుదేశం కాంగ్రెస్ ప్రభుత్వం కావాలన్నా లేకుంటే ఇతన్ని గద్దె దించాలా అనేది పాలమూరు ప్రజల ముందున్న పెద్ద సమస్య. నేను మళ్ళీ ఇవాళ చెప్తున్నాను, ఈ 2.5 సంవత్సరాలు, రాబోయే 2.5 సంవత్సరాల్లో ఒక్క అడుగు కూడా ముందుకు పోదు. కేవలం బిల్లులు కాంట్రాక్టర్లకు చెల్లించడానికి, కొంత ల్యాండ్ అక్విజిషన్కు మాత్రమే చేస్తాడు తప్ప ఒక్క ఎకరానికి కూడా నీళ్లు రావు. దాదాపు అన్ని వర్క్స్ కంప్లీట్ అయినాయి, కేవలం డిస్ట్రిబ్యూటర్స్ వర్కులు, కొంత ల్యాండ్ అక్విజిషన్ పెండింగ్ ఉండే. అది చేయడానికి నాకు 2.5 సంవత్సరాలు సరిపోలేదు, ఇంకా 2.5 సంవత్సరాలు అర్థం చేసుకోవడానికే సరిపోలేదని అన్నాడు. కాబట్టి ఇదంతా రేవంత్ రెడ్డి కుట్రల్ని, కుతంత్రాలని, వెనకాల ఉన్న చంద్రబాబు కుట్రల్ని ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇలా ఆంధ్ర ప్రజలు కానీ తెలంగాణ ప్రజలు కానీ వీళ్ళ కుట్రలల్లో మోసపోతున్నారు. తుంగభద్రలో కూడా మనకు కర్ణాటకకు నీళ్ళే లేవాడ, పైనుంచి వాళ్ళు కట్టుకుంటున్నారు. అల్మట్టి ఎత్తుపెంచమని బ్రిజేష్ కుమారే చెప్పాడు. ఇంకా శ్రీశైలంకి ఎక్కడి నుంచి నీళ్ళు వస్తాయి? ఇటు తుంగభద్ర నుంచి రానియరు, అటు భీమా నుంచి రానియరు, ఇటు కృష్ణా నుంచి రానియరు. పై రాష్ట్రాలు కాంగ్రెస్ పార్టీ శివకుమార్, రేవంత్ రెడ్డి ఒక్కడే. కాబట్టి వాళ్ళిద్దరు కలిసి కుమ్మక్క అయితే తెలంగాణకు లాభం జరుగుతుంది, బాగానే ఉండేది. కానీ తెలంగాణకు లాభం జరగకుండా కర్ణాటకలో ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న ప్రాజెక్టులను ఇద్దరు కట్టాలనుకోవడం ఏంటంటే కాంట్రాక్టర్ల కోసమే తప్ప ఇది రైతులకు నీళ్ళు ఇచ్చేటివి కావు. నీళ్ళల్లో వాటా లేకున్నా కూడా కర్ణాటక దూకుడుగా ముందుకు పోతుందంటే రేవంత్ రెడ్డి సపోర్ట్ లేకుండా జరగదు. బీజేపీ చంద్రబాబు మీద ఆధారపడింది కాబట్టి ఆ పై ప్రాజెక్టులకు అన్నిటికీ అనుమతులు ఇస్తూ ఉన్నది. ఇంతకంటే దుర్దినం ఎన్నడూ కూడా నిజాం పోయిన కాడి నుంచి ఈ రోజు వరకు కూడా ఇంత చెడ్డ రోజులు తెలంగాణకు రాలేదు. నేను సమైక్య రాష్ట్రమే ఇంకా ఇప్పుడున్న రేవంత్ రెడ్డి పాలన కంటే సమైక్య రాష్ట్రంలోనే ఎంతో కొంత మెరుగ్గా ఉండే, మనం పెనం మీకెళ్ళి పొయ్యిల పడ్డట్టు అయిందని చెప్పి నేను తెలంగాణ ప్రజలకు మీ ద్వారా తెలియజేస్తున్నాను.